తిరుమల ఈ కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసు ఇవాళ రేపు లిస్టింగ్ అయ్యేలా కనిపించడం లేదు. శని ఆదివారాల తర్వాత సంక్రాంతి పండుగ సెలవులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసు బుధవారం లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. దాంతో రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం తప్పనిసరిగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి. అయితే కేటీఆర్ వేసిన పిటిషన్ అయితే లాంచ్ మోషన్ అయితే లిస్టుకు రాకపోవచ్చు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది. దీంతో రేపు ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. రేపు ఏం జరగబోతుంది, ఆ డీటెయిల్స్ ఏంటి? సకల ఖచ్చితంగా రేపు విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సిన పరిస్థితి. గతంలో నోటీసులు ఇచ్చిన సమయంలో హైకోర్టులో అటు వేసిన పిటిషన్ ఇంకా విచారణ జరుగుతుంది, దాని తీర్పు పెండింగ్లో ఉంది కాబట్టి ప్రస్తుతం హాజరు కాలేనంటూ ఆయన లేఖ రాశారు. అటు హైకోర్టు క్వాష్ పిటిషన్ని కొట్టివేయడంతో ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు 9వ తారీఖున ఏసీబీ విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అత్యవసరంగా దీన్ని విచారించాలంటూ కోరారు. అటు కేటీఆర్ తరఫున మోహిత్ రావు అక్కడ వ్యవహారాలన్నీ కూడా చూస్తున్నారు. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో లిస్ట్ అవుతుందని భావించినప్పటికీ అది లిస్ట్ కాకపోవడంతో కింద బీఆర్ఎస్ వర్గాలలో నిరాశ చోటు చేసుకుంది. ఎందుకంటే అది ఎస్ఎల్పీని ఈరోజు లిస్ట్ చేయాలా లేకుంటే ఎప్పుడు లిస్ట్ చేయాలనేది సీజే మీద ఆధారపడి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగానే ఢిల్లీలో సుప్రీంకోర్టు పని రోజులు కేవలం వారానికి 5 రోజులు మాత్రమే ఉంటాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేస్తే రాబోయేది 2వ శనివారం ఆదివారం సెలవు దినాలు, అలానే సోమవారం మంగళవారం ఈ 2 రోజులు పండగ కావడంతో ఆ 2 రోజులు కూడా సెలవు దినాలుగా సుప్రీంకోర్టుకి సెలవు దినాలు ఉన్నాయి. దాంతో ఒకవేళ పిటిషన్ లిస్ట్ అయితే కనుక అటు 15వ తారీఖున మాత్రమే లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అంతలో ఊరట దక్కనట్లే. దాంతో ఏసీబీ విచారణకు రేపు ఖచ్చితంగా విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి కేటీఆర్కు ఉంది. అయితే ఇప్పటికే ఆయన మొన్న విచారణ సందర్భంగా కొంత హైడ్రామా చోటు చేసుకుంది. అటు కోర్టు అనుమతి లేకుండానే తన న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరవుతానంటూ ఆయన ఇక్కడికి రావడం, న్యాయవాదులతోనే తాను లోపలికి వస్తానంటూ చెప్పడంతో ఏసీబీ అధికారులు నిరాకరించారు. ఇప్పుడు హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదుల సమక్షంలో తనను విచారించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం దానిపైన హైకోర్టు విచారణ చేపడుతుంది. ఆ విచారణలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే స్పష్టం చేశారు, న్యాయవాదుల్ని అనుమతించేది లేదు. ఒకవేళ కోర్టు అనుమతి ఉంటే మాత్రమే తాము అనుమతిస్తాము, లేని పక్షంలో మిమ్మల్ని మాత్రమే విచారణ చేస్తామంటూ తేల్చి చెప్పడంతో మొన్న వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఒంటరిగా కేటీఆర్ విచారణకు హాజరవడానికి భయపడుతున్నారంటూ అటు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో కొంతవరకు ఊరట దక్కుతుంది. ఈరోజు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను వెంటనే లిస్ట్ అవుతుందని భావించినప్పటికీ ఆ లిస్ట్ కాకపోవడంతో అటు బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర నైరాశ్యం నెలకొనుంది. రేపు ఒకవేళ ఏసీబీ విచారణకు హాజరైతే ఏం జరుగుతుంది, ఏసీబీ అధికారులు ఒకవేళ కస్టడీలో తీసుకుంటే ఏం చేయాలి అనే చర్చ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. కేటీఆర్ కొంతవరకు విచారణను గతంలో ఏ రకంగానైతే హైకోర్టులో ఉన్న పిటిషన్ విచారణలో ఉందంటూ అడ్డుకునే రాకుండా ఒక లేఖ రాసి అడ్డుకునే ప్రయత్నం చేశారో అదే మరొకసారి సుప్రీంకోర్టుని బూచిగా చూపించి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది అంటూ చెప్పి రేపు ఒక లేఖ రాసి విచారణను అడ్డుకోవడానికే ఈ రకమైన ఎత్తుగడ వేశారనేది అటు కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. చూడాలి మరి సుప్రీంకోర్టులో లిస్ట్ కాని నేపథ్యంలో రేపైతే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరి ఈరోజు హైకోర్టులో కొంతమేరైనా ఊరట లభిస్తుందా, న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలంటూ హైకోర్టు కనుక తీర్పు ఇచ్చినట్లయితే ఆయన రేపు న్యాయవాదులతో విచారణకు హాజరవుతారా, లేకుంటే మరి సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశాం కాబట్టి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశాం కాబట్టి దాని విచారణ జరిగేంత వరకు కొంత గడువు ఇవ్వాలని కోరుతారా, ఇదంతా కూడా కొంత సంశయం నెలకొని ఉంది. మొత్తం మీద అటు సుప్రీంకోర్టులో ఇంత జాప్యం జరగడంతో ఒక్కసారిగా సెలవు దినాలు రావడంతో అటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.